మనము ఎస్ఎస్సి జీడీ కొత్త నోటిఫికేషన్ కోసం చూసినాం కదా. ఆ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి 5th సెప్టెంబర్ 2024 నుంచి 14th అక్టోబర్ వరకు అప్లికేషన్ డేట్స్ ఉన్నాయి. ఓకేనా. దీనికి ఫీ పేమెంట్కి మనకి 15th అక్టోబర్ వరకు ఉంది. లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. వీలైతే ఒక 1 వీక్ తర్వాత అప్లై చేసుకోండి. ప్రాసెస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలిసిపోతాయి కాబట్టి 1 వీక్ ఖచ్చితంగా ఆగండి. మనకి ఆర్డర్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉండాలి, సో అది నేను వీడియో చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చేస్తాయి. కాబట్టి ఒక 1 వీక్ ఆగండి. 1 వీక్ ఆగి చేసుకుంటే బెటర్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేయబోతున్నారు. మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో సేమ్ మనకి ఈ నోటిఫికేషన్ కూడా ఉంది. సో సేమ్ అలాగనే ఉంది. ఇక్కడ ఒక మనకి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేటువంటిది రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అందులో మనకి మన తెలుగు అయితే ఉండడం జరిగింది. సో మనకి అదొకటైతే సరిపోతుంది. ఓకేనా. సో మన తెలుగు ఉంది. తెలుగు ఉండడం వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మనకి ఇది అవంత అవసరం లేదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం. మనకి 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి బీఎస్ఎఫ్కి టోటల్గా మనకి 15,654 ఉన్నాయి. సిఐఎస్ఎఫ్కి వచ్చేసి 7,145 ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి వచ్చేసి 11,541. తర్వాత ఎస్ఎస్బికి వచ్చేసి 819. ఐటీబీపీకి వచ్చేసి 3,017. అస్సాం రైఫిల్కి వచ్చేసి 1,248, అంటే 1,248. ఓకేనా. ఆ తర్వాత మనకి ఎస్ఎస్ఎఫ్ 35, ఎన్సిబి 20. టోటల్గా మనకి 39,481 పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు అన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఎంతో ఇక అప్రాక్సిమేట్ సేమ్ ఉన్నాయి. ఇది 40,000, లాస్ట్ టైం 46,000. సో కాబట్టి ఒక 6,000 వేరియేషన్స్. అప్పుడు సిఎస్ఎఫ్లో ఎక్కువ పోస్టులు ఉండే, ఇప్పుడు సిఎస్ఎఫ్లో కూడా పర్లేదు 7,000 అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఆ తర్వాత అందరికీ ఉన్నది ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే 18 to 23 ఉండాలి. ఈ 23కి ఎస్సీ ఎస్టీకి +5 years కలుపుకుంటే 28 అయిపోతుంది. అంటే ఎస్సీ ఎస్టీకి 5 years. ఓబీసీకి వచ్చేసి 23 + 3 26 years. ఆ తర్వాత ఎక్స్ మ్యాన్ ఇది మనకు అవసరం లేదు. సో చాలా మంది అడిగిందే మనకి ఏజ్ వచ్చేసి ఇక ఓపెన్ కేటగిరీకి అయితే 23 వరకే. ఎస్సీ ఎస్టీ అయితే 28, ఓబీసీ అయితే 26 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి ఎస్ఎస్సి మెమోలో ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సిన పాయింట్, ప్రాసెస్ వచ్చేసి మీరు తెలుసుకుంటూ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్కి ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్కి మనకి ఒక వీడియో చేస్తాను. సేమ్ ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. యాక్చువల్గా అది రేపు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 10th ఉండాలి. 10th బేస్డే కాబట్టి మనకి 10th ఉంటే సరిపోతుంది. దీంట్లో మనకి ఎన్సీసీ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% మార్క్స్ కలుపుతారు. బి ఉన్న వాళ్ళకి 3%, ఏ ఉన్న వాళ్ళకి 2% అనేటువంటి మార్క్స్ కలపడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే ద క్రూషియల్ డేట్ ఫర్ దిస్ పర్పస్ అంటే మనకి జనవరి 1, 2025 నాటికి ఎన్సీసీ సర్టిఫికేట్ అనేటువంటిది ఇచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత హౌ టు అప్లై అనేటువంటిది మీకు ప్రాసెస్ తెలిసిపోతుంది. 100 రూపీస్ మాత్రమే ఫీ పేమెంట్ ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ చేసుకొని ఆ ఫీ పేమెంట్ కూడా మనకి అక్టోబర్ 15 వరకు లాస్ట్గా ఫీ పేమెంట్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి సెంటర్స్ వచ్చేసి మనకి తెలంగాణలో, అంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి. సో చూడండి, ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నము. తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇవి మనకి సెంటర్స్ అనేటువంటి ఉండడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక సో మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ABCD. 40Aలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 20 questions ఉంటాయి, 40 మార్క్స్. జీకేలో 20 questions, 40 మార్క్స్. మ్యాథ్స్ 20 questions, 40 మార్క్స్. ఇంగ్లీష్ లేదా హిందీ 20 questions, 40 మార్క్స్. కాబట్టి మనకి 80 questions, 160 మార్క్స్ ఉంటాయి. మనకి 1 hour టైం ఉంటుంది. సో మనకి లాంగ్వేజ్ ఇచ్చిండు, ఏంటి మనకి తెలుగు కూడా ఉండడం జరిగింది. ఇంకేంటంటే ఆన్సర్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆ తర్వాత మీరు 100 రూపీస్ పెట్టుకొని అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కింద మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం తర్వాత క్లాసెస్ మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుందాం. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. 5 kmని 24 నిమిషాల్లో కొట్టాలి అబ్బాయిలు. అమ్మాయిలు 1.6 కిలోమీటర్ని 8.5 నిమిషాల్లో క్లియర్ చేయాలి. ఓకేనా. సో దీంట్లో లదాఖ్ వాళ్ళకి సపరేట్, అది మనకు అవసరం లేదు. ఇక హైట్ విషయానికి వస్తే మేల్లో మనకి 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి. దీంట్లో మళ్ళీ ఎవరైతే
అంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటాయి. ఎస్టీ వాళ్ళకి 162.5 ఉండాలి మేల్స్కి, ఫీమేల్స్కి 150 ఉండాలి. అవునా? ఆ తర్వాత ఇక నార్త్ ఈస్ట్ వాళ్ళకి అది మనకు సంబంధం లేదు. చెస్ట్ వచ్చేసి మనకి అన్ఎక్స్పాండెడ్గా 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ 5 ఉండాలి. సో 80 to 85 ఉండడానికి ట్రై చేసుకోండి. దీంట్లో కూడా రిలాక్సేషన్ ఉంది. అది షెడ్యూల్ ట్రైబ్స్కి మనకి వితౌట్ ఎక్స్పాన్షన్ అంటే అన్ఎక్స్పాండెడ్గా 76 ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 ఉండాలి. ఆ తర్వాత వెయిట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు కూడా వెయిట్ గురించి చాలా మంది అడుగుతున్నారు. వెయిట్ ఎక్కువ తక్కువ అంటే హైట్కి తగ్గ వెయిట్ కానీ మనకి అప్రోక్సిమేట్ అంటే +or- 10 ఉంటుంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రపోర్షనేట్ టు హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్. సో మెడికల్ స్టాండర్డ్లో మనకి ఇస్తారు హైట్ ఇంత, సో వెయిట్ ఇంత, దాంట్లో +or- 10 ఉండాలని చెప్పి చెప్తారు. అది ఫాలో అవుతే సరిపోద్ది. నెక్స్ట్ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాంట్లో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ వాళ్ళకి వీడియో చేస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతామో, ఇన్ అడిషన్ టు ద అడ్మిషన్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్యారీ 2 passport size recent color photographs, ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ హ్యావింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రింటెడ్ ఆన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్ సచ్ అంటే ఏదైతే మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఐడి తీసుకెళ్ళాలి, ఐడిలో మనకి అప్లికేషన్లో ఉన్నటువంటి నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని చెప్పేసి ఉన్నారు. అది ఏంటంటే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, సో ఎనీ ఐడెంటిటీ మన కాలేజ్ ఐడీస్ కావచ్చు, ఎనీ కానీ మనకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. తర్వాత ఏంటంటే మోడ్ ఆఫ్ సెలక్షన్లో ఏంటంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20% మార్క్స్ వస్తే పిఎస్టీ పీఈటీకి పిలుస్తామని చెప్పేసి అన్నాడు. సో అలా అంటారు కానీ మనకైతే స్కోరు రీచ్ కావాల్సిందే. అది కట్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ ఒకసారి చూడండి, దాన్ని చూస్తే మనకి అర్థమైపోతుంది. ఆ తర్వాత చెప్పినాం కదా, సిఏబి అంటే ఎన్సీసీ ఏబీసీ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఏ ఉన్న వాళ్ళకి 2%, 3 ఉన్న వాళ్ళకి బి ఉన్న వాళ్ళకి 3, సి ఉన్న వాళ్ళకి 5% మార్క్స్ అయితే కలపడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్డర్ ఆఫ్ మనకి ప్రయారిటీ, ఈ ప్రయారిటీ ఎవరైతే ఇప్పుడు పొరపాటున కూడా పెట్టుకోకండి, నేను 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలని, ఎందుకంటే పొరపాటున పెట్టుకొని ఇప్పుడు ఎక్కువ స్కోర్ వచ్చి వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి మిస్టేక్ చేయకుండా కొంచెం ఆలోచించి అప్లికేషన్ చేసుకోండి. ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ని మీరు చేసుకున్నారనుకో తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక వారం రోజులు ఆగి ఆలోచించి దగ్గర కూర్చొని మరి అప్లికేషన్ చేసుకోండి. చిన్న మిస్టేక్ అయినా కానీ తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి సో ఇవ్వచ్చు, లాస్ట్ టైం ఇచ్చిండు కానీ చెప్పలేము, మనం ఇస్తాడని హోప్ తోటి ఉండద్దు. మిస్టేక్ చేయకుండా అయితే దగ్గర కూర్చొని మంచిగా చేసుకోవడానికి ట్రై చేయండి, మిస్టేక్స్ ఉండద్దు. మెయిన్గా ఏంటంటే నేమ్ దగ్గర చాలా మిస్టేక్స్ వస్తాయి. ఇదేంటంటే రెజల్యూషన్ ఆఫ్ టై కేసు, ఎవరికైనా ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఏ విధంగా చూస్తారంటే పార్ట్ ఏ మార్క్స్, పార్ట్ బి మార్క్స్ చూసి అప్పుడు ఆ రెండిట్లో కూడా ఇద్దరికి సేమ్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ చూసి ఎవరి ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భాలు చాలా తక్కువ. అయితే ఏంటంటే మనకి మాల్ ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పేసి అదొకటి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఆస్పిరెంట్స్కి అదొకసారి వీలైతే చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇదైతే నోటిఫికేషన్ మనకి. సో ఆల్రెడీ చెప్పినాను, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఏంటంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. 1-2 సార్లు దగ్గర కూర్చొని మన ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో మదర్ నేమ్ కానీ, మన నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్ని కరెక్ట్గా చేసుకోండి. మిస్టేక్ చేస్తే తర్వాత ఇబ్బంది పడతారు. నేను ఆల్రెడీ ఇప్పుడు నుంచి చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నేను తర్వాత ప్రూవ్ అయ్యేటట్టు నేను చెప్తాను చూడండి. ఎందుకంటే నేను చెప్తాను అప్పుడే మళ్ళీ నేను స్టార్టింగ్లో చెప్పాను ఈ మిస్టేక్ చేస్తారని చెప్పేసి, చాలా మంది ఇప్పుడు మిస్టేక్ చేసిర్రు అని ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నానో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా మంది మళ్ళీ ఫేస్ చేస్తారు. కాబట్టి అలా ఫేస్ చేయకుండా ఉండాలంటే నేను స్టార్టింగ్ నుంచి అయితే గైడ్ చేస్తాను. లాస్ట్ బ్యాచ్కి చేసినాను, అంతకుముందు బ్యాచ్ కూడా మనము గైడ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ బ్యాచ్ కూడా క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకుందాం, ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ అవి స్టార్ట్ చేసుకుందాము. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చేసే మిస్టేక్స్, ఏ మిస్టేక్ చేస్తారో మనకి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మీరు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు కానీ వీడియో చూడడానికి ట్రై చేసుకోండి. అది కూడా మీరు టైం లేకుంటే ఫాస్ట్గా పెట్టుకొనైనా వీడియో చూడడానికి ట్రై చేసి సో మిస్టేక్స్ అయితే మీరు రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే సిబిటి నుంచి ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాలంటే సిబిటి ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇన్ని స్టేజ్లలో మనము ఎక్కడో దగ్గర పోవడానికి ట్రై చేస్తాం, అంటే పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా వేసే స్టెప్ మనకి జాగ్రత్తగా ఉందనుకో, కరెక్ట్గా ఉందనుకో మనం 100% సక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఒక్కొక్క వేసే అడుగు చాలా చాలా జాగ్రత్తగా వేయాలి. సో నేనైతే 100% గైడ్ ఇస్తాను, గైడెన్స్గా ఉంటాను.
సో దానికి మీరు ఫాలో అవ్వండి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఏజ్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డౌట్ కింద పెట్టండి. ఇంకెవరైతే పాత వాళ్ళు అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీరు కూడా చేయండి నోటిఫికేషన్. ఎందుకంటే మీకు మధ్యలో జాబ్ వస్తే మీరు వెళ్ళిపోతారు. బట్ ఏంటంటే అప్లై చేయడం వల్ల చెప్పలేము. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్లో ఒక మార్క్ అటు ఇటు పోయినా పోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఈ నోటిఫికేషన్ కూడా ట్రై చేయండి, అప్లై చేయండి. కొత్త వాళ్ళు ఎవరున్నారో మీరు జాగ్రత్తగా అప్లై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మన క్లాసెస్ గురించి సెకండ్ రాదు. భయపడాల్సిన అవసరం లేదు. చాలా మనకి టైం ఉంది. మనం ఆరామ్స్గా క్లాసెస్ ఏమేమి టాపిక్ చదవాలో నేను చెప్తాను. ఫాలో అవుతే అవ్వండి. సో అయ్యి ఏంటంటే మనము సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, సో ఆరామ్స్గా మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మనకి ఏమన్నా కొంత చదువుదాము, దాంట్లో 100% మనం ఇద్దాము, జాబ్ తెచ్చుకుందాము. ఓకేనా? సో దీని గురించి అయితే నేను 100% నెక్స్ట్ ఫోకస్ చేస్తాను. నెక్స్ట్ ఈ ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ గురించి. కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సో మీరు మన ఛానల్ని విజిట్ చేసుకోవడానికి, అంటే మీకు నోటిఫికేషన్ అంటే ఏదైనా వీడియో పెట్టిన తర్వాత సో మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో అది ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నచ్చితే కానీ ఒక లైక్ చేసారనుకో, సో మీ ఎంకరేజ్మెంట్ వ్యూస్ కానీ లైక్స్ కానీ ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. అంతే. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో చేయాలని అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి మీకు వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి, పాపం పిల్లలు కమెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఒకసారి మనం కూడా వీడియో పెడదామని చెప్పేసి మనకు కూడా కొద్దిగా హోప్స్, కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మాత్రమే సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ, కమెంట్ కానీ ఎవరైనా ఆ ఉద్దేశంతో మాత్రమే అడుగుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అంత మాత్రాన ఏదో వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి సో ఇది జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈజీగా మనం జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.